నిన్న చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ గారు గంగార మండల చౌరస్తాలో ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారిని విమర్శిస్తూ నోటికొచ్చినట్టు మాట్లాడారు. సుంకె రవిశంకర్ మేము కూడా పార్టీకి కట్టుబడే మర్యాదగా మాట్లాడుతున్నాం. నువ్వు నిన్న మాట్లాడిన మాటలకు ఒక చిల్లర విధవ, ఒక చవట సన్నాసి దద్దమ్మవు నువ్వు. ఇవాళ నిన్న నువ్వేం మాట్లాడుతున్నావు? మా ఎమ్మెల్యే గారిని తిట్టుకుంటూ మాట్లాడుతున్నావు. అరే ఒక ఫాల్తుగా రవిశంకర్, నువ్వు 5 ఏళ్ల పాలనలో ఈ చొప్పదండి నియోజకవర్గాన్ని దోచక తిన్నావు. నువ్వు ఆర్థికంగా ఎదిగినావు. చొప్పదండి నియోజకవర్గంలో అభివృద్ధి అనేది చేయని దద్దమ్మ ఎవరైనా ఉన్నారంటే అది సుంకె రవిశంకరే. ఇవాళ కేటీఆర్ ఖాళీ గోటికి సరిపోడు మేడిపల్లి సత్యం అంటున్నావు. కేటీఆర్ది ఎక్కడరా? సిరిసిల్ల. నా కేటీఆర్ ఎక్కడ పోటీ చేసిండ్రా? సిరిసిల్ల పోటీ చేసిండు. కేటీఆర్ సిరిసిల్ల పుట్టిండా? కేటీఆర్ లోకల్ అవుతాడు అక్కడ. కేసీఆర్ గజ్వేల్ల పోటీ చేసిండు. కేసీఆర్ది గజ్వేల, హరీష్ రావుది సిద్దిపేటనా? దద్దమ్మ ఒరే అవులే, పిచ్చి నా కొడక, నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు. పిచ్చిగా కూతలు కూస్తే నీ నాలుక చీరేస్తాం బిడ్డ. నిన్ను నడి రోడ్డు మీద బట్టలిప్పి ఉరికించుకుంటూ కొట్టే రోజులు కూడా దగ్గరనే ఉన్నాయి. నోరు అదుపులో పెట్టుకొని మర్యాద ఇస్తే మేము కూడా మర్యాదగా మాట్లాడతాం. నువ్వు ఒక చిల్లరగాని లెక్క మాట్లాడుతున్నావు. ఒక చవట దద్దమ్మ సన్నాసి లెక్క మాట్లాడుతున్నావు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు బిడ్డ. మాకు కూడా మాట్లాడచ్చు, నీకన్నా చాలా ఎక్కువ మాట్లాడతాం. మేము మాట్లాడితే నువ్వు తట్టుకోలేవు మా మాటలకు. నువ్వు ఒక మాజీ శాసనసభ్యుల లెక్క మాట్లాడు. ఒక రోడ్ సైడ్ అవారాగా లెక్క మాట్లాడుతున్నావు. ఒక చిల్లర విధవ లెక్క మాట్లాడుతున్నావు. నీ సంస్కృతి ఏందిరా భయ్? బుద్ధాలు రాగి ఆడోళ్ళను గుంజిన చరిత్ర, చీపురు చెప్పు దెబ్బలు పడ్డ చరిత్ర నీది. నీ వ్యవస్థ తెలివంది మరికి రా చొప్పదండి నియోజకవర్గంలో. ఇవాళ నువ్వు 5 ఏళ్ల పాలనలో 5 లక్షల వరకు 50,000 చొప్పున వసూలు చేసిన దరిద్రపు విధవ నువ్వురా. ఇవాళ ఎస్ఐలు, సిఐలు, ఎంఆర్ఓలు, ఎంపీడీఓల దగ్గర లంచాలు తీసుకొని పోస్టింగ్ ఇచ్చిన చరిత్ర నీదిరా. ఇవాళ మేడిపల్లి సత్యం గారు ఎమ్మెల్యే గెలిచినాక ఒక అధికారి దగ్గర ₹1 తీసుకున్నట్టు చూపించరా? చలో దానికి మేము సవాల్ చేస్తున్నాం. నీ అంత అవినీతి పరుడు చొప్పదండి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పనిచేసిన వాళ్ళు ఎవరు లేరు. ఇవాళ నువ్వు 5 ఏళ్ళల్లో పెద్ద బంగ్లా కట్టుకున్నావు, భూములు సాగలు సంపాదించుకున్నావు. ఆస్తి అంత ఎక్కడిదిరా భయ్ నీకు? నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు నీ చేతిలో ₹1 లేని విధవవు నువ్వు. ఇవాళ నీకు కొన్ని 100 కోట్లు ఇవాళ ఏడికెళ్ళి వచ్చినాయిరా. నీ బిడ్డ పెళ్లి చేస్తే సర్పంచ్, ఎంపీటీసీలకు 5,000 ఖచ్చితంగా బహుమతి కింద ఇవ్వాలని చెప్పి మాట్లాడిన విధవవు. సర్పంచ్ల దగ్గర, ఎంపీటీసీల దగ్గర, కార్యకర్తల దగ్గర కూడా దోచుకున్న దరిద్రపు విధవవు నువ్వు. ఇవాళ నువ్వు మా సత్యమన్న గురించి మాట్లాడుతున్నావా? చిల్లర నా కొడక, బ్లడీ ఫూల్. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు బిడ్డ. ఇది మేము హెచ్చరిస్తున్నాం. నువ్వు ఇదే రీతిగా ప్రవర్తిస్తే నిన్ను చొప్పదండిలో ఎక్కడ తిరగనీయం. నీ ఒళ్ళు హూనమయ్యేలాగా నిన్ను నడి రోడ్డు మీద దొరికించుకొని పొట్టు కొడతాం బిడ్డ. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మర్యాదగా మాట్లాడితే మేము కూడా మర్యాదగా మాట్లాడతాం. నిన్ను కాంగ్రెస్ పార్టీ చొప్పదండి పక్షాన నిన్ను హెచ్చరిస్తున్నాం. నిన్ను ఊళ్ళలో తిరగనిచ్చుడు కాదు, నీ ఇంటికి వస్తే కూడా పారిపోయిన చరిత్ర అనేది. నువ్వు గతంలో సవాల్ చేసినావు. సవాల్ చేస్తే నీ ఇంటికి వచ్చినాం రాబాయ్ మేము. నువ్వు పారిపోయినావు నీ ఇంటికాడ నుంచి. అటువంటి చరిత్ర అనేది. ఇప్పుడు మేము ఖచ్చితంగా నీకు చెప్తున్నాం, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మర్యాదగా మాట్లాడు. నువ్వేదో ఇలా కేటీఆర్ను జోకుతూ మా ఎమ్మెల్యే గారిని తిడితే నువ్వు రాజకీయ లబ్ధి పొందుతావని అనుకుంటున్నావు. కానీ నువ్వెన్ని ఇటువంటి చిల్లర ప్రేరేపణ పొందినా నిన్ను ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఇవాళ నీ స్థాయి ఒక వార్డు మెంబర్కి ఎక్కువ, సర్పంచ్కి తక్కువ నీ స్థాయి. ఇవాళ నువ్వు మా ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడే స్థాయి నీది కాదు. నీ స్థాయి తెలుసుకొని మాట్లాడు బిడ్డ. నీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఇది మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన నిన్ను హెచ్చరిస్తున్నాం. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు.